ఒక చిన్న అరణ్యంలో అనే చిన్ని చీమ ఉండేది. చాలా చలాకీగా ఉండేది కాని తన పనిమీద శ్రద్ధ పెట్టేది కాదు. మిగతా చీమలు శీతాకాలం కోసం ఆహారం సేకరిస్తూ ఉంటే మాత్రం పచ్చని చెట్ల కింద ఆడుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఒకరోజు చీమల రాణి అనిని పిలిచి, శీతాకాలం వస్తోంది అన్ని, నీ దగ్గర సరిపడా ఆహారముందా అని అడిగింది. అని నవ్వుతూ, అది చాలా సమయం ఉంది అని చెప్పింది. శీతాకాలం వచ్చింది. అరణ్యం మంచుతో నిండిపోయింది. దగ్గర తినడానికి ఆహారం లేక ఆకలితో బాధపడింది. తన స్నేహితుల దగ్గరికి వెళ్లి సహాయం కోరింది. వారు తనతో ఆహారం పంచుకున్నారు కాని చెప్పారు, ఈరోజు కష్టపడితేనే రేపు సంతోషంగా ఉంటుంది. ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయడం నేర్చుకుని కాలనీలోనే అత్యంత కష్టపడే చీమగా మారింది. నైతికత, కష్టపడటం మరియు ముందుగా సన్నద్ధం అవ్వడం సంతోషకరమైన భవిష్యత్తు కోసం అవసరం. Please take a moment to subscribe to my channel. Your support means a lot to us.